కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రానికి లీక్ లో వైరస్ పట్టుకుంది. హీరో డైరెక్టర్ చెప్పకముందే జనతా గ్యారేజ్ కథ ఇదేనంటూ ఓ స్టోరీ నెట్ లో తెగ తిరిగేస్తోంది. మోహన్ లాల్ ఎన్టీఆర్ మామ అల్లులని, వారిద్దరి సాన్నిహిత్యం మోహన్ లాల్ కొడుక్కి నచ్చదని, దీంతో అతను మాఫియా డాన్లతో చేయగలిపి కుట్ర పన్నుతాడని, దాన్ని ఎన్టీఆర్ తిప్పికొడతాడని, ఇదే జనతా గ్యారేజ్ కథ అని చెప్పుకుంటూ ఉన్నారు. ఈ కథపై చిత్ర యూనిట్ స్పందించలేదు. కనీసం ఆ కథ తప్పని కూడా చెప్పలేదు. ఈ స్టోరీ గురించి పక్కన పెడితే ఎన్టీఆర్ బర్త్డే వేడుకగా రిలీజ్ చేయవలసిన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ని లీకుల రాయిలు నెట్ లో విడుదల చేశారు. అంతేకాదు సారథి స్టూడియోలో వేసిన జనతా గ్యారేజ్ సెట్ ఫోటోలు లీక్ అయ్యాయి. లీక్లను అడ్డుకునేందుకు చిత్ర యూనిట్ చాలా చర్యలు చేపట్టారు. అయినా రీసెంట్ గా ఎన్టీఆర్ సాంగ్ చిత్రీకరణ వీడియో లీక్ అయింది. అందులో ఎన్టీఆర్ స్టూడెంట్ గెటప్ లో సైడ్ బ్యాగ్ తగిలించుకుని పాట పాడుకుంటూ వెళ్తుంటాడు. ఎన్ని జాగ్రత్తలు చర్యలు చేపట్టినా లీక్లను ఆపలేక చిత్ర బృందం తలపట్టుకుంది. ఎన్టీఆర్ సినిమా షూటింగ్ వీడియోలు లీక్ కావడం ఇది కొత్త కాదు. నానక్ ప్రేమతో మేకింగ్ వీడియోలు కూడా లీక్ అయ్యాయి. అయితే జనతా గ్యారేజ్ లీకులపై ఎన్టీఆర్ సీరియస్ గా తీసుకున్నారని డైరెక్టర్ కొరటాల శివ, నిర్మాతలు నవీన్ రవిశంకర్ మోహన్లు లీక్లను ఆపేందుకు ప్రత్యేక టీంలను నియమించినట్లు సమాచారం. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి. నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి చూడడం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నాం.